హలో అండి, నమస్తే. కళ్యాణ్కర్ కిచెన్కు స్వాగతం. ఈరోజుటి మన వీడియోలో పెసర లడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. పెసల వల్ల శరీరానికి చాలా లాభాలు ఉన్నాయి. పెసరలో విటమిన్ బి, విటమిన్ సి, మాంగనీసుతో పాటు ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా పెసలు చర్మ ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి. పెసలు పిల్లలకైనా పెద్దలకైనా చలువ చేస్తుంది. అలాగే పిల్లలు దృఢంగా పెరగడానికి కూడా పెసలు ఉపయోగపడతాయి. పెసలతో ఏ స్వీట్ చేసినా చాలా రుచిగా ఉంటాయి. కాబట్టి నేను ఈ వీడియోలో హెల్తీ అండ్ టేస్టీకరమైన పెసర లడ్డూలను క్వాంటిటీతో చూపిస్తున్నాను. నేను చెప్పిన విధంగా పెసర లడ్డూలను మీరు కానీ చేసుకుంటే మళ్ళీ చేసుకుంటారు. ముందుగా పెసర లడ్డూలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ను చూసేద్దాం. 1 కప్పు పెసలు, 1 కప్పు శనగిత్తనాలు, 1 కప్పు పుట్నాల పప్పులు, 1/2 కప్పు తెల్ల నూలు, 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 15 to 20 బాదంలు, 1/2 కప్పు నెయ్యి, 2 యాలక్కులు. ఇప్పుడు వీటి తయారీ విధానంను చూసేద్దాం. ముందుగా స్టవ్ను లో ఫ్లేమ్లో ఉంచుకొని ప్యాన్ను పెట్టుకోవాలి. ప్యాన్ను 2 minutes వరకు హీట్ చేసుకొని ఇందులో 1 కప్ పెసలను వేసి వేయించుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి పెసలు కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్నాక వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. అలాగే అదే ప్యాన్లో తెల్ల నూలను వేసి ఓన్లీ 2 minutes వరకు లైట్గా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని కూడా ఇదే ప్లేట్లో సైడ్లో వేసుకుంటున్నాను. అలాగే 1 కప్ పల్లీలను కూడా వేసి బాగా వేయించుకోవాలి. వీటన్నింటినీ లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే ఈ ఇంగ్రీడియంట్స్ మాడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలు కూడా బాగా వేయించుకున్నాం కదా, వీటిని కూడా ఒక ప్లేట్లో తీసేసుకొని కొద్దిగా చల్లార్చిన తర్వాత వీటి పొట్టును తీసేసి పెట్టుకోవాలి. ఇలా ఈ మూడింటిని వేయించుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మిక్సీలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ముందుగా 1 కప్ పుట్నాల పప్పులను వేసి నైస్ పౌడర్ లాగా చేసుకొని ఒక వెడల్పాటి పెద్ద గిన్నెలో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇదే గిన్నెలో వేయించుకున్న పెసలను వేసి వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పెసల పౌడర్ను కూడా ముందుగా వేసుకున్న గిన్నెలోనే వేసుకుందాం. తర్వాత పొట్టు తీసిన పల్లీలను కూడా వేసి నైస్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న దీన్ని కూడా ఇదే గిన్నెలో వేసుకోవాలి. మరి వచ్చేసి బాదంను పౌడర్ లాగా కాకుండా వడకలుగా గ్రైండ్ చేయాలి. ఇలా వడకలుగా గ్రైండ్ చేయడం వల్ల లడ్డూలలో బాదంను నమిలి తింటే చాలా టేస్టీగా ఉంటాయి. అందువల్ల బాదంను వడకలుగానే చేసుకోవాలి. ఇలా వడకలుగా చేసుకున్న బాదంను ఇందులో వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి 2 కప్పుల చక్కెరను వేసి 3 seconds వరకు గ్రైండ్ చేయాలి. స్వీట్ కొద్దిగా మీడియంలో కావాలనుకునేవారు 1.5 కప్ అయితే సరిపోతుంది. లేదు మాకు కొద్దిగా స్వీట్గానే కావాలనుకుంటే 2 కప్స్ షుగర్ వేసుకోవాలి. నేను కూడా 2 కప్స్ షుగర్ను యాడ్ చేశాను. అలాగే ఇందులో 2 ఇలాచీలను తోలు తీసేసి ఇందులోని విత్తనాలు మాత్రమే వేయాలి. ఇలా వేశాక ఈ రెండింటిని గ్రైండ్ చేశాక ఈ పౌడర్ని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా అన్ని పౌడర్ చేసుకొని వేసుకున్నాక దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేశాక ఇందులో లైట్గా వేయించుకున్న నూలను వేసి మిక్స్ చేయాలి. అలాగే 1 కప్ పచ్చి కొబ్బరి తురుమును వేసి మిక్స్ చేయాలి. తర్వాత 3 to 4 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలి. ముందుగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. మేము అప్లోడ్ చేసే డిఫరెంట్ రెసిపీస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా పిండిని తీసుకొని కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఆ తర్వాత మనకు ఏ సైజులో లడ్డూలు కావాలో ఆ సైజులో లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతేనండి, ఎంతో టేస్టీకరమైన హెల్దీ పెసర లడ్డూలు. చూస్తూనే తినాలనిపించేలాగా ఉన్నాయి కదూ. ఇక లేట్ ఎందుకండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరాయో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఈ పెసర లడ్డూల వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.